రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే 1200 మంది విద్యార్థుల ఆత్మ పునాదులపైన ఏర్పరచుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా ఈ యొక్క విద్యార్థులను ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో మనందరం చూడొచ్చు విద్యార్థి మిత్రులారా. అదే రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించి నేడు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ప్రభుత్వాన్ని ఒకవేళ అధికారంలోకి తెస్తే తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే ఇచ్చిందో అదేవిధంగా కూడా ఈ యొక్క విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం చేస్తుందని ఎంతోమంది నిరుద్యోగులు విద్యార్థులు ఈరోజు ఒక ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని వచ్చి సుమారు 2 నెలలు కావస్తున్నా కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అదేవిధంగా స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. తక్షణమే విద్యార్థి పరిషత్ డిమాండ్ మేరకు ఈ యొక్క స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుంటే బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు గతంలో కూడా ఈ యొక్క ఏబీపీలో పనిచేసినావు. తక్షణమే ఈ యొక్క విద్యార్థి సమస్యల మేరకు ఈ యొక్క స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుంటే నిన్ను గద్దె దింపే వరకు కూడా విద్యార్థి పరిషత్ ఉద్యమాలు ఆపదని హెచ్చరిస్తూ జై హింద్ జై భారత్.